మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడానికి కాంగ్రెసే కారణమన్నారు బీజేపీ నేతలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి అండగా ఉంటుందని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్కు రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గోవధ జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు కమలం లీడర్లు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం మోదీ ప్రభుత్వం రాజీవ్ గాంధీని చూసి స్ఫూర్తి పొందాలని రేవంత్ అనడం అత్యంత విడ్డూరమన్నారు. రాజీవ్ గాంధీ 400కు పైగా ఎంపీ స్థానాలతో తిరుగులేని మెజారిటీతో ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని ఎక్స్లో పోస్టు చేశారు రామచంద్రారావు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లును జాప్యం చేసిందన్నారు. గోవధ నిరోధక చట్టాన్ని రాష్ట్రంలో కఠినంగా అమలు చేయాలన్నారు రామచంద్రారావు. హైదరాబాద్ పరిసరాల్లో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గోవధకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసులు పక్షపాత ధోరణి విడిచిపెట్టి చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్పై ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు, హైదరాబాద్ ఎంఎంటీఎస్పై డిస్కస్ చేశారు. రాష్ట్రంలో రైల్వేల టైమింగ్స్ రెగ్యులరైజేషన్, సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని వైష్ణవ్ను కోరారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ పెంచడం, ప్రజలకు సౌకర్యాల అభివృద్ధిలో పూర్తి సహకారం ఉంటుందని రైల్వే మంత్రి చెప్పారన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఉందని మర్చిపోయిందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కు 10,000 కోట్ల రూపాయలు కావాలని, వెంటనే 2,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అంజిరెడ్డి. చాలా మందికి ఫీజులు ఇవ్వలేక, సర్టిఫికేట్లు ఇవ్వలేక, కోర్సు కంప్లీట్ అయిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీలో వచ్చి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సెలెక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే పై చదువులు ఏ విధంగా చదువుతారు? దీని బాధ్యత ఎవరు వహించాలి? హైదరాబాద్కు వచ్చారు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు. రేపు ఉదయం బీజేపీ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉంది. అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై రాష్ట్ర రాజకీయాలు, ఎస్ఐఆర్పై చర్చించనున్నారు అభయ్ పాటిల్.